జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లిన వివాహితకు ఓ అమానుష ఘటన ఎదురైంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్న న్యూ లైఫ్ ఆసుపత్రికి సదరు మహిళ జ్వరం రావడంతో వెళ్ళింది. అక్కడ డాక్టర్లు విధులు నిర్వహిస్తున్న సమీర్ అనే డాక్టర్ అమ్మాయితో దుర్భాషలాడాడు. వైద్యం చేస్తా కానీ ముందు నీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడు. దానికి ఆమె నాకు ఇంకా పిల్లలు కాలేదని సమాధానం ఇవ్వగా, నీకు నీ భర్తతో పిల్లలు కారని నా స్నేహితులతో ఉంటే పిల్లలు అవుతారంటూ తెలిపారు. దీంతో సదరు మహిళ ఆగ్రహంతో డాక్టర్తో గట్టిగా కేకులు వేయడంతో అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. కోసం చూపిస్తున్నానని ఆయన అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది పిల్లలని అడిగింది. అయితే 7 ఎవరు లేరు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 7 years అవుతుందని చెప్పి 7 years అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇట్లా ఇక్కడ హాస్పిటల్లో చాలా మంది అయ్యారు అన్నారు. ఎట్లా సరే అంటే మెడిసిన్ ద్వారా అంటే కాదు అని అన్నారు. అయితే ఐవీఎఫ్ లేదా ఐవీఐ చేస్తారా అని అంటే కాదన్నారు. ఐవీఎఫ్ ఐవీఐ అయితే స్పర్మ్ డొనేట్ చేస్తారు, వేరే వాళ్ళు స్పర్మ్ ఇస్తారు. దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి. మా హాస్పిటల్లో అయితే 3 monthsలో నేను మీకు కన్సీవ్ అయితే చేసా అంటే ఫ్రీగా చేసామన్నారు. అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు, ఇక్కడ మీరు బుక్ చేయండి, వాళ్ళతో మంచిగా ఉండండి, 3 monthsలో మీకు కన్సీవ్ అవుతుంది అని చెప్పి ప్రైవేట్ పార్ట్స్ అన్ని కట్ చేస్తున్నాడు ఆయన. ఏం పేరు అమ్మా ఆయన పేరు? సమీర్. ఈ హాస్పిటల్ న్యూస్ లైఫ్ అని చెప్పేసి హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని మహిళలను వశపరుచుకొని మీకు పిల్లలు కావాలంటే మా హాస్పిటల్కి రండి, మా దగ్గర పిల్లలు మంచిగా ఉన్నారు, మీకు 3 నెలల వరకు వస్తే మీకు పిల్లలు అయ్యేటట్టు చేస్తామని చెప్పేసి మహిళలను వశపరుచుకొని అసభ్యంగా మాట్లాడిన డాక్టర్ సెమీపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఈ న్యూ లైఫ్ అనేది హాస్పిటల్ సీల్ చేయాలి. జిల్లా అధికారులు, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, మెడికల్ సూపరింటెండెంట్, అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ ఖచ్చితంగా హాస్పిటల్ తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి